మాకు మేమే సాటి అనే తీరుగా మొబైల్ ఫోన్ చోరీలు చేసే గ్యాంగులు వారి ఆగడాలను నగర పోలీసులు తీవ్రంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. వారితో పాటు రాత్రిళ్ళు అల్లరి మూకల బెడద ఈ మధ్య పెరిగినట్లు పోలీసులు గుర్తించారు. రాత్రిళ్ళు పగడ్బందీగా గస్తీకి తయారు చేసిన నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆపరేషన్ మిడ్ నైట్ పేరుతో రౌడీలను, మారణాయుధులతో సంచరించే వారిని, సంఘ విద్రోహ శక్తులను, మొబైల్ స్నాచర్లను, దొంగలను వారి పీచమనుస్తున్న నగర పోలీసులు నగర పౌరుల భద్రతలో భాగంగా నగరం మొత్తం అర్ధరాత్రిలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. విధులను భగ్నం చేయడానికి ప్రయత్నించిన మొబైల్ ఫోన్ దొంగతనాలు చేసే ముఠాను రెడెంట్గా పట్టుకున్న సంఘటన చిలకలగూడలో కలకలం రేపింది. అర్ధరాత్రి విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ తన ఫోన్లోని మెసేజ్ చూస్తున్న క్రమంలో 2 చక్రాల వాహనంపై వచ్చిన 4 ఆగంతకులు కానిస్టేబుల్ దగ్గరకు వచ్చి బెదిరించి మొబైల్ ఫోన్ గుంజుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కొద్ది దూరంలో నుండే ఇదంతా ముందుగానే గమనిస్తున్న పోలీసులు గాలిలోకి ఫైరింగ్ చేయగా అక్కడికక్కడే మొబైల్ చోరీ చేసేందుకు వచ్చిన యువకులు పోలీసులకు లొంగిపోయారు. వీరు మొబైల్ ఫోన్లు చేతుల్లోంచి బలవంతంగా గుంజుకొని తస్కరించే ముఠాగా విచారణలో బయటపడింది. నగర పోలీస్ కమిషనర్ పోలీసు గస్తీ సమయంలో ఆయన హుమాయూన్ నగర్ చేరుకున్నారు. ఆ ప్రాంతంలో అప్పుడే ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన గొడవ పెద్దగా చేసే ప్రయత్నంలో అల్లరి మూకలను గుంపులుగా అరుపులు కేకలతో పోలీసులను విధులను డిస్టర్బ్ చేస్తున్న వారిని గమనించిన సీనియర్ పోలీసు అధికారులు ముందు జాగ్రత్తగా చర్యల్లో భాగంగా గాల్లోకి కాల్పులు జరపడంతో అల్లరి మూకలు పరారైన సంఘటన, రోడ్డు ప్రమాదంలో సంఘటన జరిగినది అది అక్కడే సర్దుకుని పోయింది. ఆపరేషన్ మిడ్ నైట్లో మొబైల్ ఫోన్ స్నాచింగ్ ముఠాలు, అల్లరి మూకలు, సమస్యాత్మక ప్రాంతాలలో మారణాయుధాలతో సంచరించేవారు, నాటు తుపాకులు వాటిని సెర్చింగ్ ఆపరేషన్లో గుర్తించేందుకు, ఏరివేసేందుకు సిద్ధపడిన నగర పోలీసులు. దొరికిన వారు మాత్రం పోలీసుల స్పెషల్ ట్రీట్మెంటు వారికి బాగుంటుందని తెలుస్తుంది. నగరంలో రౌడీలు, హత్యలు, దొంగతనాలు, సంఘ విద్రోహ శక్తుల అరాచక చర్యలు, గ్యాంగ్ వార్లు, బైకు పోటీలు, చిల్లర దొంగలు ఇలాంటి వాటిని అరికట్టి నగరం ప్రశాంత వాతావరణంలో కొనసాగించేందుకు ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్లుగా తెలుస్తుంది.